కెవిన్ పీటర్సన్ 15 వైభవ్ సూర్యవంశిని శ్రేయస్ అయ్యర్ మరియు ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ ని బ్రేక్ చేయమని చెప్పాడు. సూర్యవంశికి 50 బాల్స్ మిగిలి ఉన్నాయి. బాల్ స్పీడ్ మాత్రం 50 నుంచి 100 వరకు పెంచుకోవచ్చు. ఇక ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత మొదటి బాల్ వైభవ్ సూర్యవంశి అద్భుతమైన 6 అయితే కొడతాడు. దాన్ని చూసి కెవిన్ పీటర్సన్ అయితే షాక్ అవుతాడు. దాని నెక్స్ట్ బాల్ కూడా 6 కొడతాడు వైభవ్ సూర్యవంశి. కెవిన్ పీటర్సన్ అయితే గ్రౌండ్ లో అందరినీ పిలిచి వైభవ్ క్యాచ్ పడితే $1000 ఇస్తానని చెప్పాడు. సూర్యవంశి ఏమాత్రం తగ్గకుండా 6 పై 6 కొట్టి కేవలం 5 బాల్స్ లోనే 25 పరుగులు చేశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ అయితే 22 బాల్స్ సెంచరీ చేసి ఉండగా మన వైభవ్ ఇప్పుడు 21 బాల్స్ సెంచరీ చేయాలి. బాల్ వేసే మిషన్ దగ్గర అయితే రాజస్థాన్ రాయల్స్ లో ధ్రువ్ జురేల్ అయితే ఉన్నాడు. వైభవ్ అయితే అద్భుతంగా ఆడుతూ అయితే కేవలం 10 బాల్స్ లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంకా 10 బాల్స్ సెంచరీ చేస్తాడని అందరికి నమ్మకం ఉండే. వైభవ్ ఆటను చూసి కెవిన్ పీటర్సన్ కూడా వైభవ్ అయితే మెచ్చుకున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి వైభవ్ అయితే చాలా దగ్గరలో ఉన్నాడు. పీటర్సన్ షాక్ అవుతూ అలాగే చూస్తున్నాడు. మన వైభవ్ సూర్యవంశి మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఆడుతున్నాడు. ఒక బాల్ అయితే సింగిల్ పరుగు మాత్రమే వస్తుంది. వైభవ్ అయితే చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. దాని తర్వాత ఒక 6 కొట్టాడు. అది క్యాచ్ గా మారింది. 6 అయితే వెళ్తుంది. పీటర్సన్ అప్పుడే వచ్చి వైభవ్ హార్ట్ బీట్ అయితే చెక్ చేశాడు. సూర్యవంశి అలాగే కంటిన్యూ చేసి 6 మీద 6 కొట్టి కేవలం 25 బాల్స్ 104 పరుగులు చేశాడు. కానీ శ్రేయస్ అయ్యర్ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయాడు. మన పీటర్సన్ అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. వైభవ్ అయితే కాస్త సాడ్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.